శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బాబా ఈ భూమిని స్వర్గంగా మార్చుటకు మన సన్ముఖంగా అవతరించి ఉన్నారు మరియు తన యొక్క ఈ మహనీయ కార్యంలో మనందరినీ సహయోగిగా చేసుకున్నారు. ఇది మనకి పరమ సౌభాగ్యము. స్వయంగా భాగ్య నియంత మనని ఈ మహనీయ కార్యమునకు యోగ్యులుగా భావించారు, మనపై దృష్టిని ఉంచారు మరియు మనలో అనేక శక్తులని నింపారు. వెళ్ళండి పిల్లలు, అవతారమూర్తిగా అయి ఈ జగత్తు కళ్యాణం చేయండి అని. మనము ప్రపంచమునకు సందేశము ఇవ్వాలి, సత్య జ్ఞానమును కూడా ఇవ్వాలి. అందరికీ చెప్పాలి, మీ పరమపిత మిమ్మల్ని కలవడానికి, మీకు సత్య జ్ఞానము ఇవ్వడానికి, మిమ్మల్ని పావనంగా చేయుటకు వచ్చేశారు. మీకోసము స్వర్గము కానుకగా తీసుకొని వచ్చారు. రండి, హే దేవకులములోని ఆత్మలు, మీరందరూ రండి అని చెప్పాలి. రోజు ఉదయాన్నే యోగయుక్తముగా అయి స్వమానదారిగా అయి దేవకులములోని ఆత్మలందరినీ ఆహ్వానించాలి. ఎందుకనగా మనము పూర్వజులము. మనము ఆహ్వానిస్తే దేవకులములోని ఆత్మలకి ప్రభు మిలనము కోసము ఆకర్షణ కలుగుతుంది. వారు తమ సర్వస్వమును వదిలి సత్య జ్ఞానము తీసుకొనుటలో నిమగ్నమవుతారు. ఎందుకనగా వారిలో పవిత్రత యొక్క సంస్కారములు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంస్కారములు ఉదయించే సమయము తీవ్రంగా సమీపంగా వస్తూ ఉన్నది. వారికి ఈశ్వరీయ జ్ఞానము వైపుకి ఎంతో ఎంతో ఆకర్షణ ఇప్పుడు కలగనున్నది, కలుగుతూ ఉన్నది కూడా. కావున మనము ఎక్కడైతే జ్ఞానము చెప్పి ఇతరుల సేవ చేస్తున్నామో అక్కడే గొప్ప సేవ, వాతావరణమును పవిత్రంగా మార్చడము, ప్రకృతికి పవిత్ర వైబ్రేషన్స్ ఇవ్వడము, ఆత్మలకి కూడా పవిత్రత దానము ఇవ్వడము. ఈ సేవ కూడా చేయాలి. మనము ఈ ప్రకృతిని పరివర్తన చేయాలి. సమయం ఎటువంటిది రానున్నది అంటే ప్రపంచ ఆత్మలందరికీ సకాశి ఇవ్వడంలోనే మనము మునిగి ఉంటాము. సకాశి ఇవ్వగలిగేది అనంతమైన వైరాగ్యము ఉన్నవారే. వైరాగ్యము అనగా సహజ భావముతో అర్థము చేసుకోవాలి అంటే వ్యర్థముతో వైరాగ్యము. వైరాగ్యము అనగా ప్రాపంచిక ఆసక్తులపై వైరాగ్యము. వైరాగ్యము అనగా ఈ ప్రాపంచిక ఇచ్ఛలు, గౌరవ ప్రతిష్టలు పొందాలి అనుకోవడము, వీటిలో వైరాగ్యము. అతీత స్థితిలో ఉండడము. ఈ వైరాగ్యము ఎవరిలో వస్తుంది అంటే సమయము దగ్గర పడుతున్నది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందరూ ఇంటికి వెళ్ళుటలో సహాయం చేయాలి. దుఃఖాల నుండి ముక్తిని ఇవ్వడంలో సహాయం చెయ్యాలి అని గుర్తు పెట్టుకునే వారికే. ప్రపంచంలో హాహాకారాలు జరగనున్నాయి. మనము ఆ విషయం యొక్క కల్పన కూడా చేయలేము. ఈ భూమి ఇప్పుడు బాబా ఖాళీ చేయిస్తారు, ఆజ్ఞ ఇస్తారు. దేవకులములోని మహాన్ ఆత్మలందరి కోసము ఈ భూమిని ఖాళీ చేయండి అని. దీనిని పవిత్రంగా చేస్తే ఇక్కడ దేవతల నివాసము ప్రారంభమవుతుంది. కావున ఇప్పటి నుండే మనము చక్కగా ప్రపంచమంతటికి సకాశి ఇచ్చే ఆత్మిక దృష్టి తయారు చేసుకునే అభ్యాసము చేయాలి. దీనికోసము పవిత్రత, సర్వ ఖజానాలు, యోగముతో స్వయమును నింపుకోవాలి. ఎవరిలో శక్తులు ఎక్కువగా ఉంటాయో వారే ఇతరులకి ఇవ్వగలరు. వైబ్రేషన్స్ ఇచ్చి అందరి దుఃఖములు హరించగలరు. అందరినీ ముక్తిధామానికి చేర్చగలరు. పీడింపబడుతున్న వారికి బలమును ఇవ్వగలరు. మరి ఈ రోజంతా ఆత్మిక దృష్టి చక్కగా అభ్యాసము చేద్దాము. మరియు ఒక సహజ అభ్యాసము, నేను పవిత్రత సూర్యుడను. నా నుండి నలువైపులా పవిత్రతా కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. ఏ ఆత్మని చూసినా ఆ పవిత్రత కిరణములు వారికి చేరుకుంటున్నాయి అని అభ్యాసము చేద్దాము.
మధ్య మధ్యలో పరంధామము నుండి పవిత్రతా సాగరుని పవిత్రతా కిరణములు నాలో ఇమిడిపోతున్నాయి అని అనుభవం చేసుకుందాము. అప్పుడప్పుడు మనమే బాబా వద్దకి పరంధామానికి వెళ్దాము. అప్పుడప్పుడు పరంధామము నుండి బాబా యొక్క కిరణములను గ్రహిద్దాము. ఈ అభ్యాసము ఈ రోజంతా నిమగ్న స్థితిలో చేద్దాము. లక్ష్యము పెట్టుకోవాలి, తన యోగమును సకాష్ ఇచ్చే సేవగా పరివర్తన చేయాలి అని. ఓం శాంతి.